హాయ్ హలో వెల్కమ్. నేను మీ సంజయ్. ఇది పొలిటికల్ సీజన్ కదా, ఈ టైంలో రామ్ చరణ్ సైకిల్ ఎక్కుతాడా అనే ప్రశ్న కనిపిస్తే ఖచ్చితంగా ఇది పొలిటికల్ న్యూస్ అనుకునే ఛాన్స్ ఉంది. కానీ కాదు, జస్ట్ సినిమా న్యూస్ మాత్రమే. అయితే ఇది పూర్తి స్థాయిలో పాలిటిక్స్ తో నిండిపోయిన సినిమాలోనిది. మీరు చరణ్ సినిమాలో రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఈ సినిమా పేరు గేమ్ చేంజర్ అని చెప్పేస్తారు. ఎందుకంటే ఈ సినిమా పొలిటికల్ చర్చ బ్రహ్మాండంగా ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి కాబట్టి. రామ్ చరణ్ శంకర్ కలయికతో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం నిర్మాత దిల్ రాజుకు కూడా కష్టమే. కానీ ఈ సినిమా నుండి ఓ పుకార్ అయితే బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ సైకిల్ ఎక్కుతాడు, అది కూడా అసెంబ్లీ ఆ సైకిల్ మీద వెళ్తాడు అని అంటున్నారు. ఈ మేరకు షూటింగ్ అయింది అంటున్నారు. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ దివ్య పాత్రాభినయం చేస్తూ సంగతి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అప్పన్న ఓ రాజకీయ నాయకుడిగా చరణ్ కి కనిపిస్తాడు. ఓ పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచాక కూడా సామాన్యుడులా బతుకుతాడట. ఈ క్రమంలో సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్తాడట. దీనికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరణ అయిపోయిందట. అయితే ఓ పార్టీకి అనుకూలంగా ఏమీ ఈ సన్నివేశాలు ఉండవు అని అంటున్నారు. నిరాడంబరతకు మారుపేరుగా ఉన్న పొలిటీషియన్స్ పూర్తిగా వారి గురించి తెలుసుకునేలా సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్లి సినిమాల్లో పెట్టారు అని అంటున్నారు. మరి ఈ సన్నివేశాలకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. అప్పన్న పాత్రకు హీరోయిన్ గా అంజలి నటిస్తోంది. అయితే ఇద్దరి మధ్య ఓ పాట కూడా ఉందట. సినిమాకు ఆ పాట ప్రత్యేక ఆకర్షణ అని కూడా అంటున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.